మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేశారు. డిసిహెచ్ఎస్ ఆంజనేయులను సైతం అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి పోలీస్. ఇప్పటికే గ్లోబల్ హాస్పిటల్ను సీజ్ చేశారు జిల్లా వైద్య అధికారులు. యమున మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మదనపల్లిలో ఫోరెన్సిక్ వైద్య నిపుణులు, యూరాలజీ వైద్యులు లేకపోవడంతో తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించనున్నారు వైద్యులు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో తెర వెనుక సూత్రధారులు, పాత్రధారులపై కూడా దృష్టి పెట్టారు పోలీస్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించినట్టుగా తెలుస్తోంది డాక్టర్స్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలిగిస్తున్నటువంటి ఒక కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల గుర్తు ఇచ్చేందుకు మదనపల్లి టౌన్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా డిసిహెచ్ఎస్ యువరాజులు ఎవరైతే ఉన్నారో ఆయన సహకరించినటువంటి కొంతమంది డాక్టర్ల వివరాలను ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఈ యొక్క ఆయన కుమారుడు నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ హాస్పిటల్ అయితే నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 6 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆ చనిపోయినటువంటి యమున మృతదేహానికి అయితే ఈ రోజు తిరుపతికి తరలించి ప్రస్తుతం తిరుపతి ఆసుపత్రిలో మార్చిలో పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. మదనపల్లి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేకపోవడం, పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఫోరెన్సిక్ వైద్యులు లేకపోవడం పట్ల తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతి రియా మార్చిలో యమున డెడ్ బాడీ ఉంది. ఆమెకు సంబంధించిన 2 కిడ్నీలు తీసుకోవడం వల్ల ఆమె చనిపోయిందా, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల చనిపోయిందా, ఈ కిడ్నీ ఎవరైతే తీసుకోవడానికి రిసీవర్ ఎవరైతే ఉన్నారో అతని వివరాలు ఏంటి, ఇంతకు ముందు ఈ యొక్క కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఎంతమందితో వారి ప్రమేయం ఉన్నది అనే దానిపైన లోతుగా విచారిస్తున్నారు. గ్లోబల్ హాస్పిటల్లో ఈ యొక్క కిడ్నీ రాకెట్ కు సంబంధించి ఎంతమందికి ఇలాంటి ఆపరేషన్ చేశారన్న కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. మరికొన్ని సంచలన నిమిషాలు అయితే ఈ కేసుకు సంబంధించి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆల్ రైట్ మూర్తి.